విశ్వక్సేన్ పంకీ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. విశ్వక్సేన్ ఓ నూతన సినీ దర్శకుడు. మంచి ప్రొడక్షన్ నిర్మాణ సంస్థలో పంకీ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. 4 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తానని నిర్మాత నరేష్ కి హామీ ఇచ్చి 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తి కాదు. బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని టెన్షన్ తో నరేష్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు ఆయన కూతురు కయాదు లోహర్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో విశ్వక్సేన్ ఏం చేశాడు? కోటి బడ్జెట్ లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమలు నిలబెట్టుకున్నాడా లేదా? విశ్వక్సేన్ తో కైదు లోహర్ ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే సంపత్ రాజ్ పాత్ర ఏంటి అని తెలియాలంటే సినిమా చూడాలి. డైలాగ్స్ కోసమే సన్నివేశాలు రాసినట్టుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింగిల్ పాయింట్ లో చుట్టూ తిరుగుతూ చూసిన సన్నివేశాల్లో మళ్ళీ రిపీట్ చేస్తూ విసుగు తెప్పించారు. అసలు ఈ కథను విశ్వక్సేను నాగవంశీ ఎలా ఒప్పుకున్నారనే సందేశం సినిమా చూస్తున్న మన మనసును వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సినిమా అయితే మాత్రం డిజాస్టర్ సినిమా ఇది. ఈ సినిమా ఓటీటీలో చూడడం కూడా కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాకి అయితే ఎక్కడ కలెక్షన్స్ కూడా లేవు. విశ్వక్సేన్ ఇలాంటి సినిమాలు చేసుకుని వెళ్ళిపోతే త్వరలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సినిమాలకు జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.